నమస్తే రైతు సోదరులకు శుభోదయం. స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కష్టాల సాగుకు చెక్ పెట్టిన అనంత రైతు, ఒప్పంద వ్యవసాయంతో బీన్స్ సాగులో లాభాలు. సాగు రంగంలో సత్తా చాటుతున్న యువ రైతు, నూతన సేద్యపు విధానాలను అవలంబిస్తున్న జనగామ జిల్లా రైతు. కూరగాయల ఉత్పత్తికి డాబాపై ప్రత్యేకంగా నిర్మాణాలు, ఇల్లు చల్లగా ఉంటుందంటున్న గుంటూరు జిల్లా వాసి. ఏడాదంతా కష్ట నష్టాలకు ఓర్చి రైతు పంట పండిస్తాడు. పండిన పంటను మార్కెట్కు తీసుకువెళ్లి అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటాడు. అయితే అక్కడ రైతుకు ఎదురయ్యేవి చేదు అనుభవాలే. గిట్టుబాటు ధర కూడా రాని పరిస్థితుల్లో రైతులు పంటను మార్కెట్లోనే వదిలేసి వెళ్లిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ పరిస్థితుల నుంచి ఆ రైతు బయటపడ్డాడు. కష్టాల సాగును విడిచిపెట్టి లాభాలనిచ్చే పంటల్ని సాగు చేశాడు. అందులోనూ ఒప్పంద వ్యవసాయంతో ఖచ్చితమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. ఇంతకీ ఎవరా రైతు? సాగులో ఆయన పాటించిన విధానాలేంటో ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా హిందూపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన రైతు రాజాగౌడ. రాజాగౌడ తనకున్న 6 ఎకరాల పొలంలో మొదటగా ద్రాక్ష పంటను సాగు చేసేవాడు. ద్రాక్ష పంట దిగుబడి బాగున్నా కూడా మార్కెట్లో ధర రాలేదు. దీనికి తోడు పంటను మార్కెట్కు తరలించాలంటే నానావస్థలు పడాల్సి వచ్చేది. కొన్నిసార్లు పంట పాడై నేలపాలయ్యేది. జ్యూస్ ఫ్యాక్టరీ నిర్వాహకులు వారు అడిగిన ధరకే పంటను అమ్మాల్సి వచ్చేది. ఇది చాలదన్నట్లుగా ఏప్రిల్ మే నెలలో అకాల వర్షం వస్తే పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేది. దీంతో ద్రాక్ష సాగుతో విసిగిపోయిన రైతు అందరికంటే భిన్నంగా బీన్స్ విత్తనాలు సాగుని ఎంచుకున్నాడు. ఇప్పుడు నికరమైన ఆదాయాన్ని పొందుతున్నాడు. ప్రైవేటు కంపెనీతో ఒప్పందాన్ని కుదుర్చుకుని బీన్స్ సాగును ప్రారంభించాడు రాజాగౌడ. 3 సంవత్సరాలుగా ఈ పంటను సాగు చేస్తున్నాడు. మొత్తం పొలంలో ఒకేసారి పంటను వేయకుండా ఉన్న భూమిని 3 భాగాలుగా విభజించి పంట వేశాడు. ప్రస్తుతం 3 దశల్లో పంట ఉంది. ఒకటి పూత దశలో ఉంటే మరొకటి కాయకొస్తోంది, ఇంకొకటి కోతకు సిద్ధంగా ఉంటోంది. సాధారణంగా బీన్స్ పంటను నేరుగా విక్రయించకుండా విత్తనాలను సాగు చేసి ప్రైవేటు కంపెనీకి అందిస్తున్నాడు. అక్టోబర్ నుంచి మార్చి వరకు బీన్స్కు మంచి సీజన్. క్వింటాల్ విత్తనానికి 15,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఎకరానికి 5 నుంచి 10 క్వింటాళ్ల వరకు దిగుబడుస్తోంది. దీనికి తెగుళ్లు, పురుగుల బెడద అధికంగా ఉంటుంది. అందుకే పంటను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నట్లు రైతు చెప్తున్నాడు. వారానికి ఒకసారి పురుగు మందులు, పెస్టిసైడ్స్ను పంటకందిస్తున్నాడు. హిందూ సీడ్స్ ప్రొడ్యూసర్ కంపెనీ అని వచ్చా, వాళ్ళు మాట్లాడరు కూకొని ఏమి ఎట్లా ఎన్నాళ్ళు ಯಾವ సీజన్ మంచిది, ఎట్లెట్లా ఇదో కల్టివేషన్ చేయాలా అని వాళ్ళు చిన్నగా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ ట్రైనింగ్ తర్వాత మేము ఇదో విత్తనాన్ని వేసిండాము. ఇది ఈ సీజన్లోనే అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇది ఈ మంచి సీజన్ దీనికి బీన్స్కి. ఇది విత్తనానికి పోయేది తినే కాదు, మార్కెట్లో బీన్స్ తీసుకుపోయి మార్కెట్ తరకారీలకి అమ్మేది కాదు. ఇది సీడ్స్ కంపెనీ. ఒక క్వింటాల్కి 15,000 ఇస్తారు వాళ్ళు. విత్తనాన్ని కొనుగోలు చేసే ముందు కంపెనీ అధికారులు పంటను పర్యవేక్షించి క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తారు. వారానికి ఒకసారి వచ్చి పంట సాగును గమనిస్తూ ఉంటారు. సమయానికి ఎరువు ఎంత వేయాలి, మందు ఎలా కొట్టాలో సూచనలు అందిస్తారు. బీన్స్ సాగుకు డ్రిప్ ద్వారా ఎరువులను ఈ రైతు అందిస్తున్నాడు. అవి లిక్విడ్ ఎరువులనే వాడుతున్నాడు. ఇప్పుడు పంట కూడా బాగా కాసింది. మంచిగా కాపు రావడంతో రైతు ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. విత్తనానికి ఇచ్చినప్పుడు విత్తనం వేసేదానికి ముందుగానే
వాళ్ళు వచ్చి ఫ్లాట్ అంతా ఇన్స్పెక్షన్ చేసి ఇది పర్వాలేదు ఇట్లా చేసిండారు మంచి పాస్ వాళ్ళు పాస్ అయితే మేము విత్తనాలు వేస్తాము. వాళ్ళు వచ్చి ఒక వారానికి ఒకసారి 10 దినాలకు ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ స్పాట్ ఇన్స్పెక్షన్ చేస్తానే ఉంటారు. ఆ టైంకి మాకి ఏమేం చేయాలా, ఎట్లా చేయాలా, ఎంత వేసుకోనాలా, ఎరువు ఎట్లా వేయాలా, ఎంత వేసేయాలా, మందు ఎట్లా కొట్టాలా, అదంతా బాగా వాళ్ళు మాకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. జట్లానే ఉంటారు, చెప్పి ఇస్తారు మాకి. మేము చేస్తూ ఉన్నాము వాళ్ళ ప్రకారమే. పంట కోత సమయంలో కంపెనీ అధికారులు జెర్మినేషన్ టెస్ట్ చేస్తారు. ఈ పరీక్షలో పాస్ అయితే పంటను తీసుకువెళ్తారు. ఒకవేళ క్రాప్ లాస్ అయినా కొంతమేర నష్టపరిహారం ఇవ్వాలని ముందుగానే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దీంతో రైతుకు పెద్దగా వచ్చే నష్ట ప్రమాదం లేదు. 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చినా 1,50,000 రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అందులో 50,000 ఖర్చులు పోను ₹1,00,000 వరకు మిగులుతోంది. ఖచ్చితమైన ధర వస్తుందని రైతు చెప్తున్నాడు. మేము చాలా ఆశాభావనగా ఉన్నాము. మంచి క్రాప్ వచ్చింది అని, పంట బాగుంది. ఇది మా దాంట్లో ఇప్పుడు ఈ ఉండే జమీన్ని 3 ఫ్లాట్గా 3 స్టేజ్ చేసిండాము. సో ఒకటి పూలు వస్తూ ఉంది, ఒకటి కాయ వస్తూ ఉంది, ఒకటి ఫైనల్గా హార్వెస్ట్కి వచ్చింది. వాళ్ళు ముందుగానే మేము అగ్రిమెంట్స్ చేసుకొని ఉన్నాము. ఏమైనా క్రాప్ ఫెయిల్యూర్ అయితే కూడా మనకి ఇంత మినిమం రావాలా అని అది దానికి ఒప్పుకొని ఉండారో. ఇప్పుడు ఏం ఫెయిల్యూర్ లేదు. గత పంటల సాగుతో పోల్చుకుంటే బీన్స్ సాగు ఎంతో ఆశాజనకంగా ఉందని రైతు చెప్తున్నాడు. గిట్టుబాటు ధర వస్తుందో రాదో, కూలీల ఖర్చులు ఎలా భరించాలో ఇలాంటి సమస్యలేవి ఇందులో లేవని అంటున్నాడు. ఒప్పంద వ్యవసాయంతో రైతుకు లాభమే తప్ప నష్టం లేదని రైతు వివరిస్తున్నాడు. ఉన్నత చదువులు చదువుకున్నాడు, ఉద్యోగంలో స్థిరపడ్డాడు. అయినా వ్యవసాయ రంగం మీద ఉన్న మక్కువ అతన్ని సాగు రంగం వైపు అడుగుపెట్టేలా చేసింది. వ్యవసాయాన్ని ఆషామాషిగా తీసుకోలేదు. దేశ నలుమూలల్లో ఉన్న నూతన సాగు విధానాలను అధ్యయనం చేశాడు. సేద్యాన్ని లాభసాటిగా మార్చే పద్ధతుల్ని ఒడిసి పట్టుకున్నాడు. ఇప్పుడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు జనగామ జిల్లా రైతు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అభ్యుదయ రైతు పేరు శ్రీనివాస్. జనగామ జిల్లా లింగాలఘనపురానికి చెందిన శ్రీనివాస్ MBA పూర్తి చేసి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కుటుంబ సభ్యులు తరతరాలుగా వ్యవసాయ రంగంలో ఉండటంతో వారి ప్రోత్సాహంతో ఉద్యోగాన్ని విడిచి వ్యవసాయాన్ని ప్రారంభించాడు. నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. తనకున్న 50 ఎకరాల భూమిలో సీజన్కు తగ్గట్టు పంటలు పండిస్తున్నాడు ఈ రైతు. 3 ఎకరాల్లో సంప్రదాయ పంటలు కాకుండా లాభాలనిచ్చే కూరగాయలు సాగు చేస్తున్నాడు. బీర, కాకర వంటి కూరగాయలను నూతన విధానాల్లో పండిస్తున్నాడు. వ్యవసాయ రంగ నిపుణుల సూచనలతో పందిరి విధానంలో పంటలు పండిస్తున్నాడు. అత్యధిక దిగుబడులు పొందుతున్నాడు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న సాగు విధానాలను అధ్యయనం చేసిన ఈ రైతు తన పొలంలో నూతన పద్ధతులను అవలంబిస్తున్నాడు. నీటి వనరులు తక్కువగా ఉండటంతో బిందు సేద్యం ద్వారా కూరగాయలకు నీటిని అందిస్తున్నాడు.
పంటలకు సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగిస్తున్నాడు. పందిరి బీరకు బెడ్లు తయారు చేసి మల్చింగ్ షీట్లను ఏర్పాటు చేశాడు. 3 ఎకరాలకు 7.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. అందులో 3 లక్షల వరకు ఉద్యాన శాఖ నుంచి సబ్సిడీ అందింది. 3 ఎకరాలలో 7.5 లక్షలు అయింది నాకు. అంటే నేను కొంచెం కడీలు సపరేట్గా మేడ్చల్ నుండి తెప్పించి హైదరాబాద్ నుండి పందిర్లు అల్లించి కొంచెం ఇది టాటా స్టీల్ వాడడం కానీ ఇవన్నీ వాడడం కానీ కొంచెం ఇదైంది. నేను 7.5 lakhs అయితే మనకు ఒక 3 lakhs వరకు, ఒక 2.5 lakhs వరకు గవర్నమెంట్ నుండి సబ్సిడీ వచ్చిందండి. తర్వాత నా దగ్గర రోజు ఒక 10 మంది రెగ్యులర్గా పనిచేస్తుంటారండి. వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పిస్తున్నాను ఒక 10 మందికి డైలీ. నేను ఈ రోజు నుండి రెగ్యులర్గా వరంగల్ మార్కెట్లో అమ్ముతానండి. రేట్ వచ్చేసి వరంగల్ మార్కెట్లో ఉన్నది. మేమే ముందుకు వచ్చి ఒక హార్టికల్చర్ వాళ్ళము ఒక 10 మంది ఒక యూనియన్ స్టార్ట్ అయినాము. ఇంకొక నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ మేము అందరం కలిసి ఒకటి రైతు బజార్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాము. హార్టికల్చర్ అధికారుల సూచనలతో పందిరి సాగులో ఏడాది కాలం నుంచి లాభాలనే పొందుతున్నానని చెప్తున్నాడు ఈ అభ్యుదయ రైతు. ఎప్పుడూ లేని విధంగా 50 రూపాయలకు కేజీ బీరకాయలను విక్రయిస్తున్నాడు. ఎకరం బీర సాగులో ఎంత లేదన్నా 3 నుంచి 4 లక్షల వరకు ఆదాయం వస్తోంది. అంతేకాదు రోజు 10 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాడు ఈ అభ్యుదయ రైతు. ఈసారి ఎప్పుడు రేట్ లేదు కానీ ఈసారి ఒక 50 రూపీస్కి కేజీ బీరకాయలు అమ్ముతున్నాను. ఫస్ట్ టైం ఇది ఈ రేట్ రావడం. ఇంతవరకు నాకు ఎప్పుడు రాలేదు. 16, 18, 25, లాస్ట్ 28 వరకు వచ్చింది. కానీ ఈసారి 50 రూపీస్ మార్కెట్లో నేనే ఒక రైతుగా ఒక 50 రూపాయల లెక్క నేను అమ్ముతున్నాను. అది చాలా లాభదాయకంగా ఉన్నది ఈ పందిరి సాగు మీద. ఈ పందిరి సాగులలో చేయడానికి బీరకు ప్రతిసారి కానీ ఈ బెడ్లు తయారు చేసుకోవాలి. బెడ్లలో మనం మల్చింగ్ షీట్ వేసుకుంటాను. దాంట్లోనే బాగా మాన్యూర్ వేసి మన పెండ కానీ గొర్రె ఎరువు, ఫర్టిలైజరు, ట్రైకోడర్మా ఇవన్నీ వేసి నేను చేస్తాను. జనరల్గా దీనికి బీరకు కానీ దేనికి కానీ పందిరి సాగులకు మన మైక్రోన్యూట్రియంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మైక్రోన్యూట్రియంట్స్ లేనిది కూరగాయల సాగే లేదు. పండిన పంటను వరంగల్ మార్కెట్లో విక్రయిస్తున్నాడు. త్వరలో స్థానిక రైతులతో కలిసి ఓ రైతు బజార్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు ఈ రైతు. నగరాల్లో ఉండే చాలా మంది ఇంటి దగ్గరే కూరగాయలు పండించాలనుకుంటారు. వీలైతే పెరట్లో లేదంటే దాబాపై. అయితే దీనికి సంబంధించి ఎలా పండించాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు. కానీ గుంటూరు జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి తాను ఇంటి కూరగాయల్ని పండిస్తున్నాడు. ఎలా చేస్తారు? 5,000 అడుగులు స్క్వేర్ ఫుట్ వచ్చింది. ఇవాళ మనకి బయట దొరికే కూరగాయలు కానీ ఇవన్నీ కూడా పొల్యూటెడ్, అంటే ఎక్కువగా పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువ వాడుతున్నాం. అంటే వాటి గురించి నాకు ఎక్కువ తెలుసు కాబట్టి అవన్నీ మనం వాడుకోవాలంటే కష్టం అవుతుందని చెప్పేసి మేము మా నేటివ్లో కూడా అవన్నీ పెట్టేసి వాటికి ఇంకా చాలా హంగామా కొన్ని కష్టపడాలి తప్పదు. డాబా మీద కావాలి అనుకున్నప్పుడు అదే కింద అయితే మనకి ఇంత ప్రాబ్లం రాదు. ఇక్కడ మాకు ఎత్తుగా బిల్డింగ్ ఎత్తు ఉంది కాబట్టి కొంత గాలి వలన కూడా కొంత ప్రాబ్లం వస్తుంది. వాటిని కూడా మేము ప్రొటెక్ట్ చేయడానికి రేపు సమ్మర్లో షేడ్ నెట్లు కూడా వేయాలి. ఇక్కడ మాకు చుట్టూ డాబా మాకు చుట్టూ కూడా బాగుండటం కోసం చుట్టూ కూడా మేము క్రేపర్స్ పెట్టుకున్నాం. ఆ క్రేపర్స్ హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా అవుట్ సైడ్కి బాగుంటుంది, అందంగా ఉంటుంది. ప్లస్ మాకు కింద కూడా ఇవన్నీ ఉండటం వలన మాకు కింద పనిచేసే ఎయిర్ కండిషన్స్ అవన్నీ కూడా మాకు తగ్గిపోద్ది. పైన ఇది పెట్టడం వలన నీళ్లు అవన్నీ పెడతా ఉంటాం కాబట్టి మాకు వేడి రాదు. అసలు ఎయిర్ కండిషన్స్ కూడా కెపాసిటీ తగ్గిపోద్ది. ఆ పర్పస్ వలన మేము ఇది పెట్టుకున్నాం. మా ఇంట్లోకి కూరగాయలు వస్తాయి అన్ని రకాలుగా. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కొంతమంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి మేము చెప్తున్నాం ఎట్లా చేసుకోవాలి ఏంటనేది చెప్తున్నాం. తక్కువ ఖర్చులో చేయడం కోసం ఇవి మామూలుగా ఇవి చేసినప్పుడు అయితే కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఇవైతే మనకి తక్కువలో అయిపోతుంది. ఒక 500 రూపాయల్లో మొత్తం దాంట్లో బొంగ మొక్కలు కానీ బెండ మొక్కలు కానీ ఏ క్రేపర్స్ అయినా పెద్ద పెద్ద క్రేపర్స్ కూడా అన్నీ వేసుకోవచ్చు. అట్లా దాని మెయిన్ ప్రాబ్లం ఖర్చు ఎందుకు అవుతుంది అంటే మెయిన్గా వర్షాకాలంలో కానీ మనం పోసిన నీళ్లు కానీ ఇవన్నీ మన రూఫ్ మీద కనుక డాబా మీద కనుక నిలబడితే కిందకి డాబా పాడైపోద్ది. డాబా పాడైపోయి లీక్స్ వస్తాయి. ఆ లీక్స్ రాకుండా ఉండటం కోసం అడుగును కొన్ని మేము కొంత ఖర్చు పెట్టాల్సి వచ్చింది. అంటే ఎగ్ ట్రేస్ పెట్టి
యాక్ట్రెస్ పైన ఒక జియో టెక్స్టైల్ క్లాత్, ఇది జియో టెక్స్టైల్ క్లాత్. ఆ జియో టెక్స్టైల్ క్లాత్ పెట్టి దాంట్లో బరంట్ కోలేసి తర్వాత మట్టిని ఫిలప్ చేసాం. ఆ మట్టి కూడా ఏంటంటే మనకు ఆర్గానిక్ ఉండాలి కాబట్టి, ఇన్ఆర్గానిక్ ఉండకూడదు కాబట్టి, ఫెర్టిలైజర్స్ అవన్నీ వాడం కాబట్టి పశువుల ఎరువు, గొర్రె ఎరువు అట్లాంటివన్నీ కూడా వేసుకొని దాంట్లో మట్టితో పాటు 2 పాళ్ళు అది కూడా కలుపుకొని, అంటే నీళ్లు పడినవన్నీ ఫ్రీగా వెళ్ళిపోవాలి కాబట్టి దాంట్లో కొంత ఇసుక, కొంత కొబ్బరి పిట్టు కూడా కలిపాం. కొబ్బరి పిట్టు వల్ల ఏంటంటే నీళ్ళని ఆపుద్ది, బయటికి పోనివ్వదు, వీలైనంత వరకు దానికి అందుకుంటుంది. మిగతా పోయినవి కూడా మనకి ప్రాబ్లం లేకుండా దాంట్లో న్యూట్రియంట్స్ పోకుండా జియో టెక్స్టైల్ క్లాత్ ఆపుద్ది. దీంట్లో అవన్నీ కొద్దిగా కుదరవు కానీ కొద్దిగా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఇది కూడా ఎందుకంటే ముందు చేయవలసినవి ఏంటంటే డాబా పైకప్పు బలంగా తొట్టి బరువు మోయగలిగి ఉండాలి, పైకప్పు కారకుండా ఉండాలి, మురుగునీటి పారుదల సౌకర్యం ఉండాలి, ప్రణాళికాబద్ధంగా ఇది ఇవాల్టి స్టెర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.